డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? మీరు ఒకసారి క్యాబిన్లోకి రండి, మాట్లాడుకుందాం. డాక్టర్, కూర్చోండి. కూర్చో. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ఆవిడ మీ అమ్మగారా? అవును డాక్టర్, మా అమ్మగారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం. ఈ విషయం మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ అమ్మగారికి బ్లడ్ క్యాన్సర్. డాక్టర్, డాక్టర్ మీరేం మాట్లాడుతున్నారు? డాక్టర్, అలా ఏముండదు, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. బ్లడ్ క్యాన్సర్ లుకేమియా 3rd స్టేజ్లో ఉంది. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? మా అమ్మగారి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? ఇమీడియట్గా ఆమెకి బ్లడ్ ప్యూరిఫై చేయాలి. మెడికల్ భాషలో చెప్పాలంటే కొత్త బ్లడ్ ఎక్కించాలి. దానికి చాలా ప్రాసెస్ అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు ఆమెని కాపాడాలి అంటే కనీసం 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఆ తర్వాత కూడా ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. మెడిసిన్స్ అన్నీ క్రమం తప్పకుండా వాడాలి. అవి ఇంకా ఎక్స్పెన్సివ్. సిస్టర్, వాళ్ళ దగ్గరికి కండిషన్ ఏంటో చెప్పు. ఓకే డాక్టర్. ఓకే మేడం, మీ అమ్మగారి కండిషన్ ఏంటో మీకు అర్థమైంది కదా? త్వరగా డబ్బులు ఏర్పాటు చేస్తే ఆమెను బ్రతికించుకోవచ్చు. మీరు లేట్ చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదం. త్వరగా డబ్బులు ఏర్పాటు చేసుకోండి. అక్క, 5 లక్షలు ఇప్పుడు ఎలా అక్క? ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు గాయత్రి. అమ్మకి బ్లడ్ క్యాన్సర్ అంటేనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అసలు ఏమీ అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి బ్లడ్ క్యాన్సర్. ఇప్పుడు ఆమెని కాపాడాలి అంటే
కనీసం 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీ పెద్ద కొడుకు మా నాన్నని చంపిన హంతకుడు. నువ్వు కాదు కదా, నీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. నీలాంటి వాడి నీడ కాదు, చూపు పడినా మేము తట్టుకోలేము. కసాయి వాళ్ల కొంపలో నా బిడ్డలు ఉండడానికి నేను ఒప్పుకోను. మమ్మీ, బామ్మ, నాకు సుందరి కావాలి. కన్నయ్య, ఆ పేరు ఎత్తద్దని చెప్పాను కదా. నాకు కావాలి. మాట్లాడక కన్నయ్య. నాకు సుందరి కావాలి, సుందరి కావాలి, సుందరి కావాలి. చెప్తే నీకు అర్థం కాదా? మాట్లాడొద్దని చెప్పాను కదా. కన్నయ్య, ఏంటది? ఏంటా పిచ్చి పని?